అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి రైతులు కొత్తగా గేదెను కొన్న వెంటనే పాత గేదెల్లో తీసుకుని వెళ్ళి కట్టివేస్తూ ఉంటారండి. కానీ కొత్తగా కొన్నటువంటి గేదెను డైరీ ఫామ్లోకి తీసుకొని రాకుండా అన్ని గేదెల్లో పాత గేదెల్లో తీసుకుని వెళ్ళి ఈ కొత్తగా కొన్నటువంటి గేదెను కట్టివేయకుండా రైతులు సపరేట్గా కొత్తగా కొన్నటువంటి గేదెను సపరేట్గా ఉంచి దాని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దానికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, దానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి వెటనరీ డాక్టర్ గారిని మీ షెడ్ దగ్గరికి పిలిపించి కొత్తగా కొనుక్కొచ్చినటువంటి గేదెను ఒకసారి వెటనరీ డాక్టర్ గారి చేత చెక్ చేయించిన తర్వాత వెటనరీ డాక్టర్ గారు చూసి దీనికి అంతా హెల్త్ అంతా బాగానే ఉంది అని చెప్పేసి వెటనరీ డాక్టర్ గారు చెప్పిన తర్వాత డైరీ ఫామ్లోకి అన్ని గేదెల్లోకి తీసుకుని వెళ్ళి పాత గేదెల్లోకి ఈ కొత్త గేదెని కూడా కట్టివేయాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. కొత్తగా గేదెను కొన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రైతులు ఏమైనా కొత్తగా కొన్నటువంటి గేదెకు ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వెటనరీ డాక్టర్ గారు చూసి చెక్ చేసి సపరేట్గా ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం వల్ల కొత్తగా కొన్నటువంటి గేదెలతోనే ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ అన్ని గేదెల్లో తీసుకొని వెళ్ళి ఈ కొత్తగా కొన్నటువంటి గేదెని కూడా ఈ పాత గేదెల్లో కట్టివేయడం వల్ల పాత గేదెలకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. జై జవాన్ జై కిసాన్.